మాతృదేవోభవ. కన్నుల్ తేనెల సోనలే చినుకగా కావ్యములు పొంగవే, వెన్నుండెన్నిన వెన్న గిన్నెలగు నైవేద్యాల పద్యములే, మన్నే మిన్నగు మిన్ను మన్ను నగునమ్మ, నీ కృపాలేశమే దన్నం సున్మదినమ్ము నాకునిక ఆ దైవంబు నిరూపమే, నీ కృపాలేశమే దన్నం సున్మదినమ్ము నాకునిక ఆ దైవంబు నిరూపమే. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 134వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భక్తిలో కూడా విచిత్రమైనటువంటి చమత్కారాలతో చెప్పినటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. రామనామాన్ని పలకడం చాలా మంచిది, రామ అంటే చాలు అనేక రకాల పాపాలు పోతాయి అని మనకి బాగా ప్రచారంలో ఉన్నమాట. తులసీదాస్ అయితే దాన్ని మరింత చమత్కారంగా రా అనగానే మీరు నోరు తెరుస్తున్నారు కదా, అప్పుడు జన్మ జన్మాంతర పాపాలన్నీ కడుపులో ఉన్నవన్నీ బయటకు వచ్చేస్తాయి. రా అన్నారు కదా మీరు, మా అన్నప్పుడు మూస్తున్నారు కదా, ఇక అవి లోపలికి పోకుండా ఉంటాయని చెప్పాడు. చాలా చమత్కారంగా చెప్పాడు. రా అనగానే వచ్చేస్తాయి, మా అనగానే మూసేశారు కాబట్టి ఇంక లోపలికి వెళ్ళాం. అంత ప్రయోజనం ఉంది అన్నాడు. ఆ ప్రయోజనం మనం దృష్టిలో పెట్టుకుంటే ఒకసారి అంటే చాలు, అంత ప్రయోజనం కలిగింది. కాబట్టి సంస్కృతంలో ఒక కవి చమత్కారంగా ఈ రామశబ్దం యొక్క మహాత్మ్యం ఎటువంటిదో కానీ కిరాతులకి బోయవాళ్ళకు కూడా మోక్షాన్ని ఇప్పిస్తోందండి అన్నాడు. ఎందుకుట? వాళ్ళు చాలాసార్లు రామ 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 అంటున్నారట. మరి వాళ్ళకి రాముడు తెలుసా? తెలుసునో తెలియదో, రామాయణం అంతా వచ్చునో రాదో, రామనామ మహాత్మ్యమంతా తెలుసునో తెలియదో అంటున్నారుగా రామ రామ అని. తెలిసి అన్నా తెలియకుండా అన్నా మరి ప్రభావమే కదా. సూర్యుడు మనం చూసినా చూడకపోయినా మన మీద కాంతి ప్రసరిస్తున్నాడా లేదా? అలాగే ఇది అంతే. అంచేతనంటే దానికి చమత్కారంగా ఆయన మరి కిరాతుల మాటల్లో ఎక్కడొస్తోంది రామశబ్దం, ఏ రకంగా వస్తుంది అంటే, వనేచ రామో వసుచాహరామక నదీంస్తరామో నభయం స్మరామక, వనేచ రామక వసుచాహరామక నదీంస్తరామక నభయం స్మరామక, ఇతీరయంతో విపినే కిరాతాక, ఇతీరయంతో విపినే కిరాతాక, ముక్తిం గతా రామపదానుషంగాక. కిరాతులు అంటున్నారట, వనేచ రామక, మీరెక్కడ ఉంటారండి అంటే, వనమునందు చరామహ చెరుస్తున్నాము. చరామహ అది రామహ కాదు, చరామహ అంటే చెరుస్తున్నాము అని అర్థం. అయితే ఏమి రామహ వచ్చిందిగా, రామహ రామో రామహ రామము రామో రామ అంటే ఎంతో ఇది అంత కాదా? చా చేరిస్తే నష్టమేమన్నా వచ్చిందా? మా దృష్టిలో చ రామ అంటే చక్రవర్తి రామ అని అర్థం. తప్పేమిటి? అనే చరామక, మేము అడవిలో తిరుగుతూ ఉంటామండి. సరే ఎందుకు తిరుగుతారయ్యా? వసుచాక రామక, వసుచ అంటే ధనం, ఆహరామహ తీసుకురావడానికి. ఏదో వేటాడాలి, 4 రూపాయలు తెచ్చుకోవాలి, ఆ మాంసం అమ్మాలి, 4 రూపాయలు తెచ్చుకోవాలి, కాస్త జవ్వాజీ సారపప్పు జీడిపప్పు అన్నీ తేవాలి, అవి అమ్ముకోవాలి. అందుకే తిరుగుతాం. వ్యాపారస్తులు అందరూ విదేశాలు ఎందుకు తిరుగుతారు? మేము అలాగే అడవంతా తిరుగుతాం. వసుచ ఆహరామహ, వనేచ రామహ వసుచ ఆహరామహ, అడవిలో తిరుగుతూ ఉంటాం. ఏదో 4 వస్తువులు సంపాదించి అమ్ముకుని 4 రూపాయలు సంపాదించుకుంటాం. ఇంకా నదీం స్తరామహ, ఇది కొంచెం చిత్రమైన సంధి. నదీన్ ప్లస్ తరామహ కలిపితే నదీం స్తరామహ అవుతుంది. నదుల్ని తరిస్తూ ఉంటాం అన్నారు. అంటే మరి మధ్యలో ఏరులు, వాకలు, వంకలు అన్నీ ఉంటాయి, వాగులు, అవన్నీ దాటాలి. అడవిలో అంటే అడవి అంటే ఏమి మామూలు విషయమా? పెద్ద పుల్లు సింహాల బాధ కూడా ఎదుర్కోవాలి. అందుకని నదీం స్తరామహ, తరామహ అంటే తరిస్తున్నాము. అందులో కూడా రామశబ్దం ఉంది. మరి చరామహ అలాగే తరామహ. అందుకని నదీం స్తరామహ, నదులను కూడా మేము ధరిస్తున్నామండి, దాటుతున్నామండి. నభయం స్మరామహ, ఇన్ని పెద్ద పులులు సింహాలు ఉన్నా ఈ నదులు, వాగులు, వంకలు, ఏరులు దాటవలసి వచ్చిన, కొండలు కోనల్లో ప్రయాణం చేయవలసి వచ్చిన, విషసర్పాల బాధను కూడా ఎదుర్కోవలసి వచ్చిన, న భయం స్మరామహ, మేమెప్పుడూ భయపడలేదు. భయం న స్మరామహ, స్మరామహ అంటే స్మరిస్తున్నాము, న స్మరామహ మేము తలుచుకోవడం లేదు, న భయం స్మరామహ ఎప్పుడు భయపడి ఎరగము. అంచేత చరామహ, తరామహ, స్మరామహ అన్న దాంట్లో రామహ మీరు తీసుకోండి, చ త మ స్మ మాకిచ్చేయండి కావాలంటేను.
న భయం స్మరామః. ఇప్పుడు చూడండి, వనేచరామః వసుచాఘరామః నదీం స్తరామః న భయం స్మరామః ఇతి ఈరయంతో విపినే కిరాతాః. ఇది ఈరయంతః విపినే కిరాతాః. విపినే అంటే అడవిలో, కిరాతాః కిరాతులు, ఇతి ఈరయంతః ఈ రకంగా పలుకుతున్నవారై ప్రశంసిస్తున్నవారై ముక్తిం గతాక ముక్తి పొందారట. ఎందువల్ల? రామపదానుషంగాక. రామపాద ధ్యానము అంటే రామ 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 అంటున్నాం కదా, మరి మేము కూడా చరామహ తరామహ పరామహ స్మరామహ అంటుంటే అందులో రామశబ్దం ఉంది కదా, మీరు అది తీసుకోవచ్చు కదా అన్నారు. ఇది పలుకులో ఉండే చమత్కారం. అయితే నిజానికి సరైనటువంటి ఆత్మజ్ఞానం కలగాలంటే తెలిసి అనడం వేరు, తెలియక అనడం వేరు. కానీ తెలియకుండానైనా అనడం ముందు అలవాటు పడితే తర్వాత తెలిసి అనడం నేర్చుకుంటాం. చిన్నపిల్లాడిని గుళ్ళోకి తీసుకెళ్ళాలంటే దేవుడు చాలా గొప్పవాడురా, ఆయన చుట్టూ తిరగాలరా అంటే నేను ఎందుకు తిరగాలి, పని లేక నీ చుట్టూ తిరుగుతున్నాను సరిపోయింది కదా అమ్మ అంటాడు. కాకుండా ఏం చెప్పి వాడు చెగూడీలు పెడతారా, చిట్టిగారులు పెడతారా, మంచి ప్రసాదం పోయి పొంగలోయ్ బొబ్బట్లోయ్ అంటే వస్తాడు. అలా తీసుకెడితే క్రమంగా కొన్నాళ్ళు రావడం అలవాటు పడ్డాక అక్కడ ఉండే దివ్య తేజస్సు ఏదో వాడు జన్మాంతర సంస్కారం వల్ల వాడిని ఆకర్షిస్తుంది. అప్పుడు వాడు ప్రసాదం పెట్టకపోయినా వస్తాడు, వాడే అక్కడ ఏదో 10 రూపాయలు వేసే ప్రయత్నం కూడా చేస్తాడు. కానీ ముందు అలవాటు చేయాలి కదా. అలాగే మానవులకి భక్తి అలవాటు చేయడం కోసం ఇటువంటి శ్లోకాలు రచించారు. అలాగే ఈ వారం ఒక మంచి చమత్కారమైన పద్యం, భగవంతుడికి చేసేటువంటి పూజ విషయంలో కానీ అభిషేకం విషయంలో కానీ ఎప్పుడైనా లోపం జరిగితే దానికోసం పూర్తి చేయడానికి ప్రయత్నం చేయవలసిందే, అందులో తేడా ఏం లేదు. లోపాలతో మనం ఎప్పుడూ చేయకూడదు. కానీ ఆ లోపాన్ని గురించి భయపడిపోకూడదు. ఊరికే మనస్సులో పెట్టుకుని ఇంకా ఈవేళ ఏమిటో సరిగ్గా చేయలేదు, ఏదో అయిపోయింది, కొంపలు అంటుకున్నాయి, ఏదో జరిగిపోతుందేమో, ఎంతసేపు మన జీవితాన్ని గురించిన చింత కాదు. మనం చిత్తశుద్ధితో కనుక శివ పూజ చేసినట్టయితే ఏదైనా లోపాలు ఉంటే ఆయన చూసుకుంటాడు. దాని గురించి అంత అలాగని ఏదో నిర్లక్ష్యంగా ఉండమని కాదు, మన ప్రయత్నం మనం చేస్తాం. కుదరని దాని గురించి బెంగ పెట్టుకోవద్దు. నా మటుకు నాకు గొప్ప అనుభవం ఏంటంటే, ఆ మధ్య మేము ఒక అపార్ట్మెంట్లోకి మారాం, ఓ 4వ అంతస్తులు. అంతకుముందు ఏదో డాబా ఇంట్లో కింద ఉండేవాళ్ళం, చుట్టూ 4 పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఉండేవి. రోజు ఏదో శివుడికి అభిషేకం చేసుకోవడం, 2 పూలు కోసుకొచ్చి పెట్టడం అక్కడ అలవాటు. ఈ అపార్ట్మెంట్లోకి మారిన తర్వాత పువ్వులు దొరకట్లేదు. ఎందుకంటే 4వ అంతస్తులో పూలు ఎక్కడ ఉంటాయి, పైగా కొయ్యాలంటే కిందికి రావాలి, మళ్ళీ లిఫ్ట్ ఎక్కాలి, కిందికి రావాలి. ఇవన్నీ తీసుకుని కింద కడితే ఇంత చేసి పట్టుపంచి కట్టుకుని కిందకు వస్తే జారిపోవడం తప్పితే పూలు దొరుకుతాయని చెప్పాలి. అపార్ట్మెంట్ దగ్గర పువ్వులు ఉండవు. అందుకని 4-5 రోజులు నాకు ఈ పువ్వులు లేకుండా పూజ చేసేసరికి కొంచెం బాధ కలిగింది మనస్సులో. ఎందుకంటే అంతకుముందు ఎన్నో ఏళ్ళుగా ఏదో వచ్చి 3 నీళ్ళు ఆయన నెత్తిని పోయడం, మళ్ళీ 2 పూలు పెట్టడం అలవాటు పడిన వాళ్ళం. అది లేకపోయేసరికి కాస్త ప్రాణం ఉసూరు అనిపిస్తుంది. కవి అయిన వాడికి ఆ ఉసూరు మండం, ఆ బాధ కూడా పద్యంలోనే వస్తుంది సహజంగా. అందుకని నాకు ఒక చమత్కారమైన ఆలోచన వచ్చింది. మంచి శివ పూజ సందర్భంగా చదువుకోవాల్సినటువంటి పద్యం, ఎవరింటో చదువుకున్నా కూడా మంచి శుభం నాకు జరిగింది. దాని మహత్యం కూడా ఉంది మళ్ళీ పద్యానికి, మామూలు పద్యం కాదు ఇది నిజానికి. అని నాయన నా దగ్గర పువ్వులు లేవు, మేము కొత్తగా ఏదో మేడ మీద గూడోడు కొనుక్కున్నాం. మరి అపార్ట్మెంట్ అంటే మేడ మీద గూడే, అందుకంటే ఏముంది చిన్న గూడు, పిచ్చి గూడులాగా గట్టిగా కాళ్ళు చెబితే పక్కింట్లోకి పోతాయి. అందుకని మేము మేడ మీద గూడోడు కొనుక్కున్నాం. అందుకని పువ్వులు దొరకట్లేదు నాయన, ఏం చేద్దామని. నా దగ్గర వేరే పువ్వులు ఉన్నాయ్యా, ఎవరో ఇవ్వనివి, నీ దగ్గర కూడా లేనివి, అవి ఇస్తాను. నిజంగా శివుడికి ఆసక్తి, ఎవరూ ఇవ్వలేదు ఇంతవరకు, పైగా నా దగ్గర లేవుట, శివుడి దగ్గర లేని పువ్వులు ఉంటాయా? ఉంటాయి. కామ పుష్పము నొగై కొమ్ము కామారి ముక్కంటి మాచూపు చక్కబడగా, క్రోధ పుష్పమును గుమ్ము పురంతక, క్రోధ పుష్పమును గుమ్ము పురంతక, ముల్లోకములు మృంగు బుద్ధియుడుగా, లోభ పుష్పమును లోగొమ్ము గిరిశాయి, అత్యాశరత్యాశలనగిపోవా, మోఘ పుష్పమును మూర్ఖనుమా అర్ధనారీశ్వర ఆత్మనాదుకొనగా, మద పుష్పమును గుమ్ము మదగజాసురవైరి మదముజారిన నిత్యముదముగల్గు, మాత్సర్య పుష్పము మన్నించుమో స్వామి భక్తిమత్సరముగా భక్త సులభ, మేడ మీద మేము గూడుగట్టుకొనంగా పూలు దొరుకవయ్యే పూజ కొరకు, అయిననెవ్వరిత్తురు అరివర్గముల పూలు, అయిననెవ్వరిత్తురు అరివర్గముల పూలు, వెండి కొండ మీద ఉండవివి.
వెండి కొండ మీద ఎక్కడా దొరకని అరివర్గాల పూలు, అరిషడ్ వర్గాల పూలు నీకు అర్పిస్తున్నానయ్యా అన్నారు. అది కూడా ఎందుకు, నిజంగా వీటిని మనం భరించలేం, ఆయనైతే భరించగలడు. అందుకే భరించడానికి వీలైన విశేషణాలే వాడడం జరిగింది. పద్యంలో ఉండే చమత్కారం. కామ పుష్పమును గై కొమ్ము కామారి. కామం అంటే కామవాంఛలు, కోరికలు. ఈ పిచ్చి పిచ్చి కోరికలు, చాపల్యాలనేవి నా దగ్గర ఉన్నాయి, అది నీకు ఇచ్చేస్తున్నాను. అంటే ఇక మీద నేను ఆ చాపల్యాలకు లోను కాకుండా చూసే పూచి నీది. ఎందుకని కామారి, అది విశేషణం. నువ్వు మన్మధుడికి శత్రువు, నిన్ను ఆశ్రయించాను కాబట్టి మన్మథ బాధ నాకు ఉండదు. ఎందుకంటే శివుడికి సంబంధించిన ఒక విశేషం ఏమిటంటే జన్మ దుఃఖం మరణ దుఃఖం రెండూ జయించాలి అంటే శివుడిని ఆశ్రయించమన్నారు. ఎందుకంటే ఆ ఇద్దరిని శిక్షించిన వాడు శివుడు. జన్మకి కారణం మన్మధుడు, ఆయన కాల్చి బూడిచ్చేశాడు. మరణానికి కారణం యమధర్మరాజు, ఆయన గుండెల మీద తన్నాడు మార్కండేయుడి కథలో. అంచేత శివభక్తుల జోలికి వీళ్ళిద్దరు రారు. దెబ్బతిని ఉన్నారు, wounded సోల్జర్స్. ఒకసారి దెబ్బతిన్నారు, అందుకని మళ్ళీ రారు. పోలీసుల చేతుల్లో దెబ్బతిన దొంగకుంటాడు, మళ్ళీ ఆ స్టేషన్ పేరు చెప్తే కనపడి పారిపోతాడు అక్కడి నుంచి. అమ్మో ఆ ఎస్ఐ గారితో కష్టం అంటాడు. ఇదే అంతే. అందుకని దెబ్బతిన్నారు వాళ్ళిద్దరు. జన్మ దుఃఖానికి కారణమైన మన్మధుడిని, మరణ దుఃఖానికి కారణమైన యమధర్మరాజుని వేసి బారేశాడు శివుడు. అందుకని ఈ రెండింటికి లేకుండా చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన్నే మృత్యుంజయుడు, అభవుడు, భవము లేనివాడు, ఈ రెండు పేర్లు ఆయనకే ఉన్నాయి, మరి ఏ దేవతకి లేవు. అందుకని నువ్వు కామారివి, నువ్వు మన్మధునికి శత్రువువి. కాబట్టి నువ్వు తీసుకో, అది నా దగ్గర ఉంటే కష్టం. మా చూపు చక్కబడగా ముక్కంటి అంటే మన్మధుడిని కాల్చిన కన్నును గుర్తు చేయడం అక్కడ. లేకపోతే ఎందుకు మూడో కన్ను ఊరికే ఎగ్జిబిషన్లో పెట్టి చూపించడానికి ఏమి నాకు 3 కళ్ళు ఉన్నాయి అందరూ వచ్చి చూడన్నట్టు, అందుకోసం కాదు కదా, దాని ప్రయోజనం ఉంది. అలాగే మా చూపు చక్కబడగా అంటే ఏవో అక్కడక్కడ చూస్తూ ఉంటే మరి రకరకాల సౌందర్యాలు కనపడుతూ ఉంటే కాస్త చూపు పక్కకి ఎడుతూ ఉంటుంది, ఒకసారి చూద్దాం అన్నట్టుగా. అందరితో ఆగదగా బుద్ధి అక్కడి నుంచి మాట్లాడతాం. నీకు మాట్లాడిన దగ్గర నీకు రకరకాలుగా ఉంటుంది. ఆ తర్వాత నెంబర్ ఇవ్వండి అంటాం, ఇవి మనం మొదలెడతారు. ఇంకా అందుకని మా చూపు ముందు చక్కబడాలంటే నీ సహాయం మాకు ఉండాలి. కాబట్టి ఈ కామం అనే పుష్పాన్ని తీసేసుకో. అలాగే క్రోధ పుష్పమును గొమ్ము పురంతక. క్రోధం, మాకు కూడా కోపం ఉంది, నిజమే. ఒక్కొక్కళ్ళు ఎంతో చేసేద్దాం అనిపిస్తుంది, శత్రువులు ఉంటారు మనకి. అలాగే లోకంలో అనేక విషయాలు, రాజకీయాలు, సామాజిక విషయాలు మన కోపం కలిగిస్తూ ఉంటాయి. పళ్ళు పటపట నూరుకోవడం తప్పితే ఏమీ చేయలేం. అనేక విషయాలు రాజకీయాల్లో మనకి ఇష్టం ఉన్నవి లేనివి అన్నీ జరిగిపోతున్నాయి, మనం ఏం చేయగలం అనేటప్పుడు ఆ కోపాన్ని నువ్వు తీసేసుకో. ఎందుకంటే మనలోనే ఉంటేది గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది, రక్తపోటు. పురాంతక, త్రిపురాసుర సంహారం చేసిన మనిషివా. ఎందుకంటే అంత కోపం ఇంకెవరికి రాలేదు. త్రిపురాసురులను సంహారం చేయడం కోసం ఆయన భూమండలం మొత్తాన్ని రథంగా చేసుకున్నాడు, సూర్యచంద్రుల్ని చక్రాలుగా చేసుకున్నాడు. అంటే భూమండలం అంతా తప్పితే ఆయన కోపాన్ని భరించలేకపోయిందనమాట. శ్రీ మహావిష్ణువును బాణంగా చేసుకున్నాడు, మేరు పర్వతాన్ని ధనుస్సుగా చేసుకున్నాడు, వాసుకుని వింటి నారిగా చేసుకున్నాడు. మరి 4 వేదములు గుర్రములైనాయి, బ్రహ్మదేవుడు స్వయంగా సారథయ్యాడు. సామాన్యమైన వ్యవహారం అది. అంత కోపాన్ని నువ్వు తట్టుకోగలవు లోకాలన్నీ మింగేసేలాగా. ముల్లోకములు మృంగు బుద్ధి ఉడుగా. 3 లోకాలు మింగేసే మా కోపం తగ్గాలి అంటే నువ్వు తీసుకోవాలి ఈ కోపాన్ని. మేము ఉంటే మాకు రక్తపోవడం గుండెపోవడం ఖాయం. అందుకని పురాంతక, ముల్లోకములు మింగడం ఇవన్నీ త్రిపురాసుర సంహారానికి సంబంధించి. అలాగే లోభం అంటే స్వార్థం. నాకు కావాలి అనుకుంటే తప్పులేదు, కానీ నాకే కావాలి, ఇంకెవరికీ ఉండద్దు, ఇది స్వార్థం. నాతో పాటు మీరందరూ కూడా అంటే పర్వాలేదండి, అది కొంచెం భరించవచ్చు. కానీ కొంతమంది అలా కాదు కదా, నాకే కావాలి, ఇక మీరందరూ నా వెనకాల తిరగాల్సింది, మళ్ళీ నా తర్వాత నా కొడుక్కి, నా తమ్ముడికి, ఇలాగే ఉంటాయి ఇంకా. అందుకని లోభ పుష్పమును లోగొమ్ము గిరిశాయి. ఆ లోభం కూడా బహుశా నీ దగ్గర కూడా ఉంది. ఎందుకంటే గిరిశాయి, పర్వతం మీద పడుకుంటాడు ఆయన. మనం పడుకుంది ఏదో మడత మంచం చాలు, మహా అయితే డబుల్ కాట మంచం చాలు, 6x4 పోనీ 6x6, అంతకు మించిన మంచం మనకు అక్కల. ఆయన ఏకంగా పర్వతం మీద పడుకున్నాడు. అంచేత నీ అంత స్వార్థం ఎవరికి లేదు నాయన, మేము ఇంకా పర్వతాల మీద ఏం పడుకోవాలి, అంత పెద్ద పక్కల మాకు అక్కల్లా. అంచేత ఆ లోభంలో కూడా నువ్వే గట్టివాడి. గిరిశాయి, పర్వతం మీద పడుకునే అలవాటు కూడా ఆ లోభం నువ్వు తీసుకో. ఎందుకంటే అత్యాశ రత్యాశలనిగి పోవా. మాకుండే అత్యాశలు రత్యాశలు అసలు ఈ మన్మథ క్రీడ సంబంధమైన ఆశలే ఈ సంసారాన్ని తెచ్చిపెట్టాయి. మొత్తం దీన్ని పోషించడం కోసం ఇవాళ అనేక రకాల తిప్పలు పడుతున్నాం. అందువల్ల అత్యాశ రత్యాశ రెండూ పోయేలాగా కాస్త మమ్మల్ని చూసుకోవయ్యాలి. అలాగే మోహం, మరి భార్య వ్యామోహం, భర్త వ్యామోహం, పుత్ర వ్యామోహం, ధన వ్యామోహం ఏదైనా కానీ నీకున్నంత మాకు లేదు. ఎందుకంటే మోహ పుష్పమును మూర్ఖొనుమో అర్ధనారీశ్వర. అర్ధనారీశ్వరుడు, ఆవిడ్ని ఏకంగా సగం దేహంలో పెట్టేసుకున్నావు నువ్వు. భార్యని నెత్తి మీద పెట్టుకుని గౌరవించిన వాళ్ళు ఉన్నారు, భార్య అనుజ్ఞ లేదే మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. ఏకంగా సగం దేహం ఇచ్చిన వాడు మాత్రం ఎవడు లేడు. ఎందుకంటే భార్య మీద నీకంటే వ్యామోహం ఇంకెవరికి లేదు మరి ఆ మాటకు వస్తే.
అందుకని మా వ్యామోహాలు అంటారు, కానీ వారు వేరుగా మేము వేరుగా ఉన్నాం. అక్కడ వేరుగా ఉంటే కూడా మరి అనుమానమో ఇంకోటో మాకు తెలియదు కానీ అనకూడదు, కానీ ఆవిడ ఏకంగా లోపల పెట్టేసుకున్నాం. అందుకే ఓ భక్తుడు చెప్పాట, ఈ శివుడు భార్యను ఎందుకు లోపల పెట్టేసుకున్నాడు అంటే, ఆ 2 పొట్టలు ఇద్దరు విడిగా ఉంటే 2 పొట్టలు పోషించాలి, ఆయన ఎలాగో భిక్షాటనే కదా, కలిపేసుకుంటే ఓ పొట్టతో సరిపోతుందని చేసుకున్నట్ట. అలా చెబుతాడు చమత్కారం అర్ధనారీశ్వరుడని. మరి అదో చమత్కారం ఏమిటో తెలియదు కానీ ఎందుకు ఆవిడని కలిపేసుకున్నాడు ఆయన, ఆ మోహం కూడా నీకే ఎక్కువ ఉంది. అందుకని మోహపుష్పమును మూర్ఖనుము అర్ధనారీశ్వర ఆత్మనాదు కొనగా, మాకుండే వ్యామోహాలు నశించాలంటే మరి ఆ మోహపుష్పాలను నువ్వు తీసుకోవాలి. అలాగే మద పుష్పమును గుమ్ము మదగజాసురవైరి మదము జారిన నిత్యముదము గల్గు. మదగజాసురవైరి, మదం దేనికి సంకేతం? మత్త గజం అంట. సాధారణంగా మద శబ్దాన్ని గజానికి వాడతారు. మత్త సింహం, మత్త వ్యాఘ్రం కంటే మత్త గజం అని వాడతారు. దానికి ఒళ్ళు తెలియకుండా ఉంటుంది అది. అందుకని అటువంటి మత్త గజం అంధకాసురుడు, గజాసురుడు కూడా మత్త గజం, గజాసురుడిని ఆయన సంహరించాడు. అందుకని మాలో ఉండే మదాన్ని కూడా మదగజాసుర వైరివైన నువ్వే తీసుకోవాలి. ఎందుకంటే మదము జారిన నిత్యముదము గల్గు, ఆ మదం జారిపోతేనే మాకు ఎప్పటికప్పుడు ఆనందం కలుగుతుంది. అందుకని ఆ మదం కూడా నువ్వే తీసుకో. అలాగే మాత్సర్య పుష్పము మన్నించుమో స్వామి భక్తి మత్సరముగా భక్త సులభ. మాత్సర్యం అసూయ అంటే ఇతరులకు రాకూడదు, నాకు రావాలి, ఎవరికైనా వస్తే ఆ పదవి కానీ ఆ పీఠం కానీ ఆ అవకాశం కానీ మనకు అసూయ. దీన్ని అది కూడా నువ్వే మన్నించాలి స్వామి. ఎందుకంటే భక్తిమత్సరముగా భక్త సులభ, భక్తిమత్ సరముగా, భక్తితో కూడినటువంటి పూలదండగా దాన్ని నువ్వు భరించు అని ఒక అర్థం. భక్తి మత్సరముగా, ఒకవేళ మాత్సర్యం ఏదైనా ఉన్న భక్తుల మీద ఉంటే వాళ్ళ కోసం ఇంకాస్త వాళ్ళని మించిపోవాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ భక్తి అనేది తెచ్చుకుంటారు. ఇప్పుడు మార్కుల గురించి పిల్లలు అసూయ పడుతూ ఉంటారు, వాడికి ఎక్కువ వచ్చే వాడికి ఎక్కువ వచ్చి. నిజంగా అసూయ ఖాయమైతే ఏం చేయాలి? వాడికంటే నువ్వు ఎక్కువ వచ్చేలా చదువుకోవాలి, అంతే కదా. పోనీ అక్కడ కొంత అసూయ ఉపయోగించిందేమో అనుకోవచ్చు. అలాగా ఈ అసూయ ఏదో భక్తిపరంగా ఉంటే కాస్త ఉపయోగిస్తుందయా. అందుకని భక్తి మత్సరముగా భక్త సులభ. అలాగే ఇవన్నీ ఎందుకయ్యా చెప్పడం అంటే, మేడ మీద మేము గూడు గట్టుకునంగా పూలు దొరకవయ్యే పూజ కొరకు. ఇంతకీ ఏమిటంటే అపార్ట్మెంట్ అంటే మేడ మీద గూడు. ఆ మేడ మీద మేము గూడు కట్టుకుంటే మాకు ఎక్కడ పువ్వులు దొరకలేదయ్యా. అందువలన అయిననెవ్వరిత్తురు అరివర్గముల పూలు. అయితే మాత్రం ఎవరిస్తారు నీకు? ఇంతవరకు కామక్రోధ లోభాలనే పుష్పాలు ఎవరైనా ఇచ్చారా? ఇదివరకు కూడా శంకరాచార్య శివానంద లహరిలో నువ్వు కిరాతుడివి, నువ్వు వేటాడడం అలవాటు కాబట్టి మృగాలు ఉన్నాయి నాలో, కామం క్రోధం అనే మృగాలు ఉన్నాయి, తీసుకెళ్ళమని చెప్పారు. మాగచ్చస్త్వం ఇతస్తతో గిరిశభు అని శ్లోకంలో. అంతేగాని వాటిని పుష్పాలుగా సమర్పించాలి. అంచేత నేను పుష్పాలుగా చేసి నీ పూజకు సమర్పిస్తున్నాను. వెండి కొండ మీద ఉండవివి. వెండి కొండ అంటే వెండి తెలుపు, స్వచ్ఛం. స్వచ్ఛమైన హృదయంలో కామక్రోధాలు, లోభమోహాలు, మదమాశ్చర్యాలు ఉండవు అని ఒక అర్థం. కైలాసంలో కూడా ఇవే ఉంటే కైలాసానికి ఎందుకు వెళ్ళడం? ఇంకా రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని. అందుకని కైలాసంలో ఎక్కడ ఈ రకమైన మనుషులు, ఈ రకమైన లోభాలు కనపడవు నాయన. అంచేది ఈ పువ్వులు కొత్తగా ఉంటాయి, చాలా వైవిధ్యంగా ఉంటాయి, తప్పకుండా తీసుకోనాయన అని చెప్పడం. ఈ పద్యంలో ఒక చెప్పక తప్పని ఒక మహిమ ఏమిటంటే, అది ప్రజలకి గురి కలగడం కోసం, శివభక్తి కలగడం కోసం చెబుతున్నాను, సొంత గొప్ప కోసం కాదు, మన్నించండి. ఇది నేను 2004 సంవత్సరంలో అక్టోబర్ నెలలో నిజంగానే అపార్ట్మెంట్లోకి మారినప్పుడు పువ్వులు లేక బాధపడుతూ అల్లిన పద్యం. ఈ పద్యం అల్లిన తర్వాత ఒక 15 రోజులకి విజయదశమి వచ్చింది. అప్పుడు అనపర్తి దగ్గర ఉండే విజయదుర్గ పీఠానికి వెళ్ళాను నేను, వెదురుపాక. అక్కడ అనుకోకుండా ఈ పద్యం ఇలా చదవగానే అక్కడ ఉపాసనా స్వరూపులైనటువంటి వాటిరేవు సుబ్రహ్మణ్యం గారు, గాడ్ గారు అంటారు ఆయన్ని, వెదురుపాక గాడ్ అంటారు. ఆయన 108 బంగారు పుష్పాలతో అభిషేకం చేశారు. అంటే శివుని యొక్క అనుగ్రహం చూడండి. పూజ చేయడానికి పువ్వులు లేవు అని నేను బాధపడితే బంగారు పువ్వులు ఇప్పించాడు. అక్కడి నుంచి ఆ బంగారు పువ్వులతో పూజ చేయడం వల్ల 2004 నుంచి 2012 వరకు ఎటువంటి వైభవం పట్టిందో, ఎంత గౌరవం కలిగిందో మీకు అందరికీ తెలుసు. నేను ఆస్వాదిస్తూనే ఉన్నాను. ఎప్పుడు మన ప్రతిభని మనం కాపాడుకోవాలి, భగవంతుని యందు నమ్మకం ఉంచాలి. ఈ చమత్కారంగా చెప్పిన పద్యమే నాకు చాలా ఉపయోగించి, నువ్వు మామూలు పువ్వులు ఇవ్వడం ఎందుకు, అందరిలాగా హాయిగా బంగారు పువ్వులు ఇవ్వరా అనేటువంటి భావాన్ని నాకు కలిగించాడు పరమశివుడు. అలాగే ఈ వారం ఒక మంచి సామెత చెప్పి సెలవు తీసుకుందాం. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో అంటారు. అకారం ఆకులు, కకారం కంచాలు. కానీ నిజానికి అయిన వాళ్ళకి మనం ఇంట్లో కంచాల్లో పెట్టుకుంటాం. ఎందుకంటే మన వాళ్ళే కాబట్టి ఎంగిలైనా పర్వాలేదు. బయట వాళ్ళు వస్తే ఆకుల్లో పెడతాం.
అది అయిన వాళ్ళకు కొంచెం మర్యాద తక్కువ చేసి బయట వాళ్ళకి మర్యాద ఎక్కువ చేస్తే అయిన వాళ్ళకి ఆకుల్లో పెడతారు, కాని వాళ్ళకి కంచాల్లో పెడతారు. కా ఆ కలిసేలా ఉంటుంది సామెత. అంచేది ఎప్పుడు కాస్త అయిన వాళ్ళు కాస్త పీక్కుంటూ ఉంటారండి. మాకు ప్రాధాన్యం ఇవ్వకూడదా, మేము ఇతరులు సమానమేనా, మాకు బాగా దగ్గర చుట్టం కదా, మేము సొంత బావగారు కదా, అక్కగారు కదా, బావమరిది కదా, తమ్ముడు కదా, అన్న కదా, అదో అంటూ అలాంటి ప్రాధాన్యం ఉన్నప్పుడు కాస్త అవకాశాల మేరకు ఇవ్వడమే మంచిది. అందుకే అలా చేయకపోతే అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో పెట్టే రకం అని అంటారు. నిజం కూడా కాస్త పరిశీలిస్తే ఏదైనా అనారోగ్యపరమైన ఇబ్బందులు వస్తే బయట వాళ్ళు ఎవరో మనకి వచ్చి కాపాడరు. నిజానికి బంధువర్గంలోనే దగ్గర వాళ్ళు వచ్చి కాస్త సాయంగా ఉంటారు. అందుకని వాళ్ళని మనం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా మనకి మంచి సామెతలు తెలియజేస్తూ ఉన్నాయి. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.